హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగా ఎంజాయ్ చేశారా ఊర్లో? ఇంకా స్కూల్స్ ఓపెన్ అయిపోతున్నాయి. అందరూ వాళ్ళ ఇండ్లకు వాళ్ళు వచ్చేస్తారనమాట. చాలా మంది సంవత్సరానికి వస్తారే కదా వచ్చేదని చెప్పేసి హాలిడేస్ అమ్మమ్మ వాళ్ళ ఊరికి, లేకపోతే తాతయ్య వాళ్ళ ఇండ్లకి, నానమ్మ వాళ్ళ ఇండ్లకి, అత్తయ్య గారి ఇల్లు, లేకపోతే సిటీల్లో ఉండే వాళ్ళంతా సొంత ఊర్లకి వెళ్ళి కొన్నాళ్ళు ఎంజాయ్ చేసి రావడం ఇలా ఉంటుంది. రిటర్న్ వచ్చిన తర్వాత ఇంట్లో ఏమీ ఉండవు, అన్నీ ఖాళీ అయిపోయింటాయి. అన్నీ తీసుకోవాలంటే అన్ని ఐటమ్స్ ఒకే ఉండే తాకెళ్తే మనకి కావాల్సింది, లేకపోతే ఇంకా ఏదైనా కొత్తగా ఉండే ఐటమ్స్ తీసేసుకుంటాం కదా. అలాంటప్పుడు ఇలాంటి షాప్స్కి వచ్చేసేయండి. చూడండి, రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఎన్ని వెరైటీస్ కావాలో అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్ ప్రోడక్ట్స్, బిస్కెట్స్, బింగోస్, రకరకాలు ఉన్నాయన్నమాట. అన్నీ ఇక్కడే దొరికేస్తున్నాయి మనకి. చూడండి, పన్నీరు, మనకి ఇన్స్టెంట్గా చేసుకునే ఫుడ్ కూడా ఉంది. మామూలుగా చాలామంది పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని పంపించేసి మళ్ళీ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అయ్యేటట్టు పెట్టారనమాట. చూడండి, అప్పటికప్పుడు చేసుకునేసేది. మనము పిండి కలిపి మళ్ళీ చపాతీలు రుద్ది లేదా పూరీలు చేసుకోవాలి, చపాతీలు చేసుకోవాలంటే అవ్వదు కదా. అలాంటి వాళ్ళకి ఈజీగా ఇలా ఇన్స్టెంట్గా చేసుకునే చపాతీలు కానీ, పూరీలు కానీ, పిజ్జాలు కానీ, పరోటాసు, రోటీలు ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. దోశ పిండి, ఇప్పుడు దోశ పిండి రుబ్బుకునే అంత టైం కూడా లేదనమాట. అంత బిజీ లైఫ్లో మనం ఉన్నాం. చూడండి, షాంపూస్, రకరకాల ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. నేను ఊరు నుంచి రాగానే బయట కొంచెం పని ఉందనేసి వెళ్ళాను. వెళ్తే ఇక్కడ రత్నదీప్ కనిపించింది అనమాట. మామూలుగా మాల్స్కో లేకపోతే చిన్న ఎస్ మార్ట్స్, డి మార్ట్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి తీసుకునే వాళ్ళము. రత్నదీప్కి చాలా తక్కువ రావడము చూసి వెళ్ళిపోతాం, కానీ ఎప్పుడు రాలేదు. ఇక్కడ చూడండి, ఫిషెస్ కూడా మనకి క్లీన్ చేసుకునేంత టైం ఉండదు. ఈజీగా ఇలా తీసుకొని పోయి మనం డీప్ ఫ్రై చేసుకోవడమో, లేకపోతే నగెట్స్ ఉంటాయి తీసుకెళ్ళి చికెన్ని తీసుకుపోయి మనం అవన్నీ మిక్సీ పట్టి లేదా కీమా లాగా చేసి చేసుకునే అంత టైం కూడా ఉండదు. ఇది చూడండి, చికెన్ సాగసెస్ అంట, ఇటాలియన్ది అని చెప్పేసి దానిపైన ఇచ్చారు. ఇలా ఎన్నో వెరైటీస్ అండి ఇన్స్టెంట్గా మనం చేసుకునే దానికి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ ఫిష్ ఎప్పుడో కట్ చేసి ఇలా ఐస్లో పెట్టేసి ఇక్కడ పెట్టేస్తారనమాట. అవి తీసుకెళ్ళి మనము పిల్లలకి కర్రీనో, ఫ్రైయో, లేకపోతే పకోడీనో అంటే ఫిష్ కబాబ్ ఇలా చేసి ఇస్తాము. ఏం విటమిన్స్ వాళ్ళ బాడీలోకి వెళ్తాయో చెప్పండి. చూడండి, రకరకాలుగా ఇట్లా ప్యాకెట్స్లో వేసి ఇచ్చేస్తే అది ఎప్పుడో ప్రిపేర్ చేసి ఉంటారు, అందులో మనం తినాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకునో లేకపోతే ఫ్రైలు చేసుకొని. ఇక్కడ చూడండి, ఆనియన్ రింగ్స్ అంట, ఎన్ని వెరైటీస్, పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్లు అన్నీ పెట్టి అలవాటు చేస్తున్నాం పిల్లలకి. హెల్తీ ఫుడ్ ఏమైనా తినండ్రా అంటే అస్సలు ఇది నాకు నచ్చదు, దాంట్లో అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ చూడండి, నేను వీడియో తీసుకుంటూ ఉంటే హాయ్ మ్యామ్ అని చెప్పేసి అన్నారు. ఓకే హాయ్ అని చెప్పేసి నేను వీడియో తీసుకుంటూ ఎంత సిగ్గు పడుకుంటూ వెళ్ళిపోతున్నాడో అక్కడ అబ్బాయి. కానీ రకరకాల బ్రెడ్స్ అన్నీ వచ్చేసాయి. ఎవరైనా బయట వెళ్ళినప్పుడు మనల్ని చూసి హాయ్ చెప్పు, లేకపోతే పలకరిస్తూ ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. మన సొంత వాళ్ళు కూడా మనల్ని అంత ఇష్టంగా పలకరించరు. ఇక్కడ చూడండి, పిజ్జాలు చేసుకోవడానికి ఇన్స్టెంట్గా మామూలుగా పిజ్జా చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి అంటారు. రోటీలు, జొన్న రొట్టెలు, అలాగే చూడండి రాగి రొట్టెలు, ఎన్ని వెరైటీస్ సద్దలతో చేసినవి ఇలా ఇన్స్టెంట్గా చేసినాం కాబట్టి తీసుకెళ్ళి మనము స్టవ్ పైన వేడి చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దానికి కర్రీ చేసుకొని ఆ కర్రీస్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవట్లేదు, బయట తీసుకొని వచ్చి వాటిని వేడి చేసుకొని తినేయడమే. చపాతీలు కూడా అంతే అండి, చాలా వరకు ఇలాగే చూస్తున్నా. అసలు ఎంత బిజీ లైఫ్లో మనం ఉన్నాము, ఎంత బిజీ లైఫ్ని లీడ్ చేస్తున్నాము మనం అని చెప్పేసి అనిపిస్తుంది. టూ మచ్ అసలు. ఒకప్పుడైతే ఫ్రెష్గా తోటలో నుంచి ఆకుకూరలు, కూరగాయలు ఏదో ఒకటి తీసుకొచ్చి క్లీన్గా కడిగేసుకొని కట్ చేసుకొని చేసుకునే వాళ్ళం కదా. అప్పుడు మందులు కూడా ఎక్కువ వాడేవారు కాదు ఆ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, లేకపోతే ఆకుకూరలకు కానీ. ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ వచ్చేసి అవి కూడా కొంచెం పెద్దగా కాయ రావాలి, పెద్దగా కాయలు ఉంటే మనకి రేట్లు బాగుపోతాయని చెప్పేసి ఏవో మెడిసిన్స్ అంతా వేసి చేస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, అన్ని రకాల కిచెన్కి సంబంధించిందంతా ఉండే చిన్న చిన్న గ్లాసెస్ భలే నచ్చినాయి నాకు. అంటే పబ్బుల్లో అలా తాగుతారు కదా, షార్ట్స్ అనేసి అంటారు చూడండి, అవి అలా కొంచెం అలా వేసుకునేస్తారు, తినేస్తారు. నేను మూవీస్లో చూసింది, పబ్స్ లేకపోతే ఏదైనా పార్టీస్లో ఇలా చూస్తారు. అలా జ్యూసులు తక్కువ ఏమైనా ఎంజాయ్ చేస్తారా? అడగొచ్చుంటే మహారాజులు అవన్నీ చేస్తారు, మనకి అవన్నీ సెట్ అవ్వు.
వాటి నుంచి దూరంగా ఉంటాం. కానీ చూడడానికి చాలా బాగుంటాయి ఇక్కడ ఐటమ్స్. కానీ రత్నదీప్లో ప్రతి ఒక్క ఐటమ్ ఉంది, ఇలాంటిది లేదు అని లేదు. కిచెన్కి సంబంధించింది, వాష్రూమ్కి సంబంధించింది, బాత్కి సంబంధించింది, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా చూడండి, నేను లాస్ట్లో చూపిస్తాను. ఎలా ఉంది అంటే ఆ వెజిటేబుల్స్ తీసుకెళ్ళి ఇంట్లో కట్ చేసే అంత టైం కూడా లేదు మనకి. వాళ్ళు కట్ చేసి అన్ని బాక్స్లో పెడుతుంటే అవి తీసుకెళ్ళామా, కర్రీ చేసుకున్నామా, లేదా ఫ్రైలు చేసుకున్నామా, తినేసినామా. ఇక్కడ అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి చూడండి. కాలీఫ్లవర్స్, మిర్చీస్, ఆనియన్స్, కుకుంబర్స్, చూడండి బాటిల్ గార్డ్స్. ఇవి బజ్జీ మిర్చి అనమాట. ఇవి బాగుంటాయి బజ్జీ మిర్చికి, నేను ఆల్రెడీ చేశాను. ఇక్కడ చూడండి ఫ్రూట్స్ కూడా కట్ చేసుకొని తినలేకుండా ఉన్నాము. ప్రతి మునక్కాడలు కానీ, కింద చూడండి వెజిటేబుల్స్, పైన ఫ్రూట్స్ అన్నీ, ఈ పోమోగ్రానైట్స్ సీడ్స్ కానీ చూడండి, గోవా, యాపిల్స్, పప్పాయ, ఇవన్నీ ఇలా బాక్సులో వేసి పెట్టేస్తున్నారు. మన అవసరాన్ని బట్టి బిజినెస్ చేసుకుంటున్నారు. చూడండి డ్రింక్స్ ఎన్ని వెరైటీస్, ఎన్ని కలర్లు ఉన్నాయో. వీటిలో ఏమేమి కలర్స్ యాడ్ చేసి, ఏమేమి కెమికల్స్ యాడ్ చేసి చేస్తారో. అవకాడో ఫస్ట్ టైం చూశాను నేను, భలే అనిపించింది, కానీ ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. ఆ డ్రింక్స్లో అన్ని రకాల కలర్స్ వేసి చేస్తారు, కానీ అవి తాగుతుంటే టేస్టీగా అనిపిస్తుంది, కానీ హెల్దీ అనిపించదు నాకు. ఎందుకంటే అన్నీ ఇప్పుడు కెమికల్స్తో చేస్తున్నారు, టేస్ట్ కోసం రకరకాల ఐటమ్స్ మిక్స్ చేస్తున్నారు కదా. నేనేమంటున్నా అంటే ఇప్పుడుండే బిజీ లైఫ్లో ఎవరు ఇంట్లో ఓపికగా చేసుకొని తినలేకపోతున్నారు. మన అవసరాన్ని అందరూ బిజీ యూస్ చేసుకొని బిజినెస్ లాగా మార్చేసుకుంటున్నారు. అది ఏవైనా సరే, కుక్వేర్స్ అయినా సరే, ఫ్రూట్స్ అయినా, వెజిటేబుల్స్ అయినా, ఇవి తినకూడదు అవి తినకూడదు అని చెప్పేసి అన్నీ ఇలా చెప్పేస్తున్నారు. అది అవసరంగా తీసేసుకొని వీళ్ళంతా బిజినెస్ లాగా పెట్టి బతికేస్తున్నారు అనమాట. చూడండి మన అవసరం ఎంతమందిని బ్రతికిస్తుందో, కానీ మనం మాత్రం హెల్తీ ఫుడ్స్ ఎక్కడ తినట్లేదు. పిల్లలకి మీరు ఏం నేర్పియాలంటే బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లో ప్రిపేర్ చేసేటట్టే వీలైనంత ట్రై చేయండి. అకస్మాత్ అవ్వలేదా, ఒక్క వీక్స్ 2 times 3 times పిల్లలకి ఇంట్లో చేసి పెట్టేటట్టు ట్రై చేయండి. ఇప్పుడైతే అసలు పిల్లలు కూడా సరిగ్గా చూసుకోవట్లేదు. బయట ఎక్కడైనా స్కూల్స్లో లేకపోతే ఎవరైనా ఒక ఆయమ్మను పెట్టేసి చూసుకోండి అని చెప్పేసి డ్యూటీలకు వెళ్ళిపోతున్నారు. అలా చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. తల్లికి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు. ఏదైతే ఏముందండి, మన పిల్లల్ని మనం దగ్గర పెట్టుకొని వాళ్ళని కేర్ తీసుకుంటూ కోపం వచ్చినప్పుడు గేట్ వేసుకొని ప్రేమను పంచుతూ ఉంటే వాళ్ళు కూడా మనకి దగ్గర అవుతారు. మన ఫీలింగ్స్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళ బాధలు మనతో షేర్ చేసుకునే అంత దగ్గరగా అవుతారనమాట. బయట ఎవరో చూసుకొని సాయంత్రం వచ్చి మీరు పిల్లలకి ఏదో ఒకటి పెడితే అసలు పిల్లలు మనతో అంత అటాచ్ ఉండరు, మనల్ని ఎదిరించే టైప్కి వచ్చేస్తారనమాట. ఏదైతే ఏముందండి, స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. నేను చెప్పిన మాటలకి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే ఆలోచిస్తుంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ ఒకే తావు దొరకాలంటే ఇలాంటి షాప్స్లకో లేకపోతే మాల్స్లకో వెళ్ళి తీసేసుకోండి. ఇదే నేను చెప్పగలుగుతున్నా. అయినా ఇన్స్టెంట్గా చేసుకునే ఫుడ్స్ తినడం మంచిది కాదనేసి నా ఒపీనియన్. మీరేమంటారో కమెంట్ చేయండి. వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.